తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కవి అందశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. నిన్న జూన్ 2న తారీఖున ఆమోదించిన కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదని వెల్లడించారు. సమ్మక్క, సారక్క, కొమ్రమి పేర్లను తొలగించారని, మంత్రి సీతక్క మనసు ఎలా ఒప్పుకుంటుందని మండిపడ్డారు. కంచర్ల గోపన్నతో సహా కవుల పేర్లు గీతంలో ఎందుకు లేవని నిలదీశారు. అందశ్రీ రాసిన పాటలో రెడ్డి సామాజిక వర్గం పేరు లేదని, ఇక వేరే కులాల పేర్లు ఎందుకు అని రేవంత్ రెడ్డి తీయించేసి ఉంటాడని విమర్శించారు. దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు? డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టింది అంటున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయము, కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పును రాసావు కదా, మరి ఎందుకు తీసేసినావు? నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా. మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేసావు? రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న. మొత్తం పాట విషయంలో మొత్తము అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి, అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాల కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు, కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? కొమరంభీం పేరు ఉండదా? గత పాటలు మాత్రం కొమరంభీం పేరు ఉంటుంది. సమ్మక్క సారక్క పేరు ఉండదా? గత పాటలు మాత్రం సమ్మక్క సార ఉంటుంది. డప్పు ఉండదా? సాంస్కృతిక ఆయుధాలు ఉండవా? ఏంటి పరిస్థితి?